త్రికాల ఈ మూవీ అయితే థియేటర్లో అవైలబుల్గా ఉంది అండ్ ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అనమాట. అండ్ ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ అయితే నాకైతే యావరేజ్ బిలో యావరేజ్గా అనిపించింది. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే తరతరాలుగా శాపం వెంటాడుతున్న రాజవంశీకుల కుటుంబం అది. ఆ శాపం కారణంగానే చీకటిలో జీవనం తప్ప సూర్యుడి వెలుగుని చూడలేని హీరో అయితే అప్పుడే జన్మిస్తాడు. చిన్నప్పుడే తల్లి అయితే చనిపోవడంతో సవితి తల్లి ఆమెనైతే కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయితే అయినా సరే తనని జీవితంలో అనూహ్యమైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయి. అండ్ సైకలాజిస్ట్గా కానీ బయోపోలార్ కానీ బాధపడుతున్న వైతారానికి వైద్యం చేయడం కోసం సైకలాజిస్ట్ అయితే రంగంలోకి వస్తుంది. అండ్ ఆ క్రమంలో హీరోకి జీవితానికి సంబంధించిన ఆమెకి ఎలాంటి విషయాలు తెలిసాయి అండ్ శంకరపల్లి ఊరిలో కాటేరమ్మ తల్లి పేరుతో చోటు చేసుకున్న ఘటన ఎలాంటివి అండ్ వైతారన్ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపమే స్టోరీ ఏమిటి, శివ నిధి వీళ్ళ జంటకి వైతారన్కి మధ్య సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాల్సిందే అనమాట. మూవీ స్టోరీ లైన్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. ఒకసారి మనకి ఈ ఎడిటింగ్ కూడా అస్సలు బాగాలేదు అండ్ కొన్ని చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇక ఆ మూవీ ప్లస్ పాయింట్స్కి వచ్చేస్తే దైవిక అంశాలతో ముడిపడిన స్టోరీ బాగుంది అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ యాక్టర్స్ కొంచెం యాక్టింగ్ అయితే కొద్దిగా బాగానే చేశారు, పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్ వచ్చేసి అంతా గందరగోళంగా అయితే సాగుతుంది స్టోరీ అండ్ ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అస్సలు మాత్రం నచ్చలేదు నాకైతే. అండ్ స్టోరీ అస్సలు ఇంత బాగా లేదని అనిపించింది, అసలు ఇంత కూడా బాగాలేదు. స్టోరీ అంటారు, పురాతనం అంటారు, బామ్మ చెప్పే స్టోరీలు అంటారు, చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది అనమాట మూవీ స్టోరీ అయితే. నాకైతే అలా అనిపించింది గైస్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా ఎడిటింగ్లో కానీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు ఏం బాగాలేదు. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అయినా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ అండ్ యాక్టర్స్ కొంచెం యాక్టింగ్ బాగానే ఉంది. బట్ వీటన్నిటి వలన గందరగోళంగా ఉన్న మూవీ అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.6 out of 5. అండ్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.